అందరికీ నమస్కారం. కూటమి చేసిన మోసాలను పోసగుచ్చినట్టు చెప్పిన జగన్ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రజలకు ఎన్నో ఆశలు చూపించారని, సూపర్ 6 పేరుతో మోసగించారని విమర్శించారు. అందలం ఎక్కాక ప్రజలకు ఇప్పుడు హామీలను అమలు చేయమంటూ చేతులెత్తేసేయడానికి ధ్వజమెత్తారు. అయితే 3 అడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్ని ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పటికీ తమ ప్రభుత్వం ఎలాంటి సాకులు చూపలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశామని పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశామని, ప్రతి ఇంటికి మంచి చేశామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ మంచే శ్రీరామ రక్ష అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతు భరోసా, స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మఒడి, 0 వడ్డీ విద్య దీవెన కింద ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, నేతన్న నేస్తం వంటి పథకాలకు కింద నిధులు లబ్ధిదారులకు అందేవని ఈ చర్చ ప్రజల్లో మొదలైందని జగన్ అన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలాఖరు లోపలే వాటిని మంజూరు చేశామని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం లేకపోవడంతో ఇవేమీ అమలు కావట్లేదని, ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదని అన్నారు. జన్మభూమి కమిటీల చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే స్కూల్లో టోఫెల్ పీరియడ్ను ఎత్తేశారని అదేవిధంగా జగన్ అన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అయితే విద్యాను కానుక పంపిణీ అస్తవ్యస్తమైందని, ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం లేదని చెప్పారు. మధ్యాహ్నం భోజనంలో ప్రతిరోజు ఒక మెనూ కూడా ఏమాత్రం అమలు కావట్లేదని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి నెలకొందని, ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వట్లేదని, ఇప్పటికే 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని జగన్ అన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, రెడ్ బుక్ పరిపాలన నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కక్ష తీర్చుకునే వారిని చంద్రబాబు మరింత ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ ప్రజలను చూస్తున్నారని, వారు అగ్రం మొదలవుతుందని జగన్ అన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు ఆయన. అయితే ఈ 5 సంవత్సరాల్లో పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఎంతగానో కష్టపడతారని మండిపడ్డారు. 16 నెలల జైలు శిక్ష దీనికి నిదర్శనమని చెప్పారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదే గంటపై నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.